మీకు తెలుసా, క్రీస్తు ప్రభువారు శిలువ శ్రమలు అనుభవించి దూషించబడి, అవమానించబడి, హేళన చేయబడి, సిలువ వేయబడిన తర్వాత సిలువ మీద ఉండి తాను పలికిన మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని వేడుకున్నాడని. ఎవరిని క్షమించమని అడుగుతున్నాడు? తనను కొట్టిన వారిని, అవమానించిన వారిని, దూషించిన వారిని, హేళన చేసిన వారిని. మరి నువ్వు దేవుని బిడ్డగా పిలువబడుతూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, నిన్ను అవమానించే వారిని, నిందించే వారిని క్షమిస్తున్నావా? వారు ఒకటంటే వెంటనే నువ్వు 10 అంటున్నావా? నీ కుటుంబ సభ్యులు ఏదైనా అంటే క్షమించగలుగుతున్నావా? తగ్గించుకోగలుగుతున్నావా? నువ్వు క్షమించలేకపోతే నీకు క్షమాపణ లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంతగా ఆరాధన చేసినా, ఎంతగా ఉపవాసం చేసినా, ఎంతగా ప్రసంగాలు చేసినా సరే, క్షమించే మనసు నీకు లేకపోతే నీకు క్షమాపణ లేదు అని